రిటైర్డ్ అవుతున్న ఇంగ్లీష్ టీచర్ మేరీ సరోజ టీచర్ గారికి, టీచర్కి సంతోషం ఉండొచ్చు, కానీ మా విద్యార్థులకు మా పాఠశాలకు కొంచెం రిటైర్డ్ అవుతున్నందుకు బాధగా ఉంటుంది. ఎందుకంటే మీలాంటి టీచర్ రిటైర్డ్ అవుతుంటే పిల్లలు చాలామంది బాధపడుతూ ఉన్నారు. వస్తూ ఉంటే పిల్లలు చెప్పడం జరిగింది టీచర్ రిటైర్ అవుతున్నారు ఈరోజు అని. టీచర్ మీరు ఎప్పటికైనా సరే మా పాఠశాల పట్ల మీరు ఎప్పటికీ మాకు అందుబాటులో ఉండాలని చెప్పి, ఏ అవసరం ఉన్నా మా పాఠశాలకు వచ్చి మీ సేవలు అందించాలని చెప్పి చైర్మన్గా పిల్లల ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలని చెప్పి, అలాగే దేశంలో ఎంత పెద్ద అధికారైనా సరే ఈ వృత్తి ద్వారానే పైకి వస్తారు. మీ వృత్తికి మంచి పేరు తీసుకొచ్చినారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ, మీ ఫ్యామిలీ, మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక అమ్మాయి పెద్దలందరికీ, అలాగే ఈనాటి పదవీ విరమణ చేసినటువంటి అంబటి మేరీ సరోజ గారికి, అలాగే వారి హస్బెండ్ సుధాకర్ గారికి, అలా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీ అందరికీ ఈరోజు తెలుసు, ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క విద్యా బోధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ అంబటి మేరీ సరోజ గారి యొక్క వారి కృషి ఎంతో శ్లాఘనీయం. మీ అందరినీ ఒక ఉన్నత బాటలో తీర్చిదిద్దడానికి వారు నిరంతరము శ్రమించి ఎంతో కష్టపడ్డారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. అలాగే ఇన్ని సంవత్సరాల వారి సర్వీస్ కాలంలో ఎంతోమందికి విద్యాబోధన చేసి అనేక మంది అభివృద్ధికి తోడ్పడినటువంటి శ్రీమతి అంబటి మేరీ సరోజ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగ యొక్క జీవితంలో ఒక భాగం. కొన్ని డిపార్ట్మెంట్స్కి రిటైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా తర్వాత కూడా వారు వృత్తిలో కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ గురించి గవర్నమెంట్ వారు ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయంతో ఎఫిషియన్సీ బార్ అంటే సమర్థత, వ్యక్తిగత సమర్థతని వారు ఏజ్ మీద పడిన మీదట ఈ ఎఫిషియన్సీ బార్ని క్రాస్ చేసి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా సర్వీసులో కొనసాగించే సమర్థత కొంతమందికి ఉంటుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు సేకరణ మీదట ఈ యొక్క శక్తి సామర్థ్యాలను ఒక నిర్దిష్టమైన ఏజ్ నిర్దేశించడం జరిగింది. ప్రీవియస్గా ఈ రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలు ఉండేది. కానీ మనిషి యొక్క ఆయుష్కాలం ఇంకా మెరుగుపడటం మూలంగా ప్రభుత్వం వారు ఈ రిటైర్మెంట్ కాలాన్ని 58 నుంచి 60, 60 నుంచి 62 అలాగా పెంచారు. అంటే మనిషి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ పనిచేసే శక్తి సామర్థ్యాలు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఈ రిటైర్మెంట్ వయసుని పొడిగించుకుంటూ వస్తున్నారు. నియర్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఈ యొక్క 62 సంవత్సరాల ఉద్యోగ విరమణ కాలాన్ని, పదవి విరమణ కాలాన్ని
65 సంవత్సరాలకు కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. 65 సంవత్సరాలు పనిచేయగల శక్తి సామర్థ్యాలు అందరికీ వస్తున్నాయి కాబట్టి నియర్ ఫ్యూచర్లో ఈ పదవి విరమణ వయసు 65 సంవత్సరాలకి పెంచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో రిటైర్మెంట్ అనేది జీవితంలో భాగం. అనేక మంది ఎంతో శక్తి సామర్థ్యాలని వారి యొక్క శ్రమని కూడా దారపోసి అనేక మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే భావి భారత పౌరుని తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో వీరు పాలిభాగస్తులై అనేక మందికి విద్యను అభ్యసించి అనేక మంది అభివృద్ధిలో భాగం పంచుకుంటారు. సో అలాగే ఇన్ని సంవత్సరాల ఈ సర్వీస్ కాలంలో ఎంతోమందిని తీర్చిదిద్దిన మేరీ సరోజ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాబోయే కాలం అంతట్లో కూడా వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారిని ఆరోగ్యకరంగా ఉంచడానికి భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, బట్ ఇంకా అనేక మందికి విద్యను అభ్యసించే శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ మేరీ సరోజ గారికి ఈ రిటైర్మెంట్ అనేది మరి ఇంకా ఈ కొంత నిర్దేశిత కాలం తర్వాత రిటైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో వీరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు వారు చేకూర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజింగ్ కమిటీ ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు వెంకటరెడ్డి, ఇంకా ఎవరెవరు ఉన్నారు, డిఓ గారు, తర్వాత మున్సిపల్ చైర్మన్ ముసలి గారు, మిగతా అసిస్టెంట్ కమాండెంట్ గారు, మిగతా ఉపాధ్యాయులు, తర్వాత రిటైర్ కాబోతున్నటువంటి మా మిత్రుడు సుధాకర్ సార్ భార్య మేరీ గారు, తర్వాత విద్యార్థులు మరియు టీచింగ్ అందరికీ కూడా ఆ యొక్క అభినందన తెలియజేస్తున్నా. విద్యార్థులు చాలామంది ఎక్కువగా మాట్లాడుతున్నారు, మీరు సైలెంట్గా కూర్చోవాలి. అమ్మాయి మీరు సైలెంట్గా కూర్చొని ఉండాలి. మీ టీచరు యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ముందు మీరు సైలెంట్గా ఉండాలి. మీరు మీరు సైలెంట్గా మేము కలవడం జరిగింది. ఆమె మంచి ప్రతిభావంతురాలు. ఆమె జీవితం అంతా కూడా చాలా బాగా చెప్పి ఉన్నారు, క్లాసెస్ బాగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు చెప్పినా కూడా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఉద్యోగస్తులు ఎవరైనా కానీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత 58 కానీ 60 కానీ 62 కానీ సంవత్సరాలు వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం ఉద్యోగ విరమణ చేయాల్సిందే. కనుక ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా నేను టీచర్ గారికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకుంటున్నా. ఈ శేష జీవితంలో కూడా ఆమె ఆయుర ఆరోగ్యాలను కాపాడుకుంటూ తన సమయంలో ఎంతో కొంత సమయాన్ని భగవత్ ప్రార్థనను కూడా ఉపయోగించుకుంటూ సేవా కార్యక్రమాలు వీలైతే చేసుకుంటూ తర్వాత సమాజ సేవకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కోసమై ఖచ్చితంగా మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడైతే మనం కరెక్ట్ టయానికి బయలుదేరడము, తర్వాత టయానికి భోజనం చేయడము, టయానికి ఇంటికి రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత మనం వాటి మీద మళ్ళీ పూర్తి నిర్లక్ష్యం వహించకుండా ఆ ఆరోగ్య విషయాలను జాగ్రత్త తీసుకుంటే మనం ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఏదైనా జీవితాన్ని బాగా నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా కొంచెం పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. టీచర్ గారు ఆయురారోగ్యాలతో శేష జీవితం అంతా కూడా గడపాలని చెప్పేసి నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.